ఏంటి డ్రెస్ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది, కొంచెం మోడర్న్ గా. లాస్ట్ ఇయర్ బర్త్డేకి కొన్న డ్రెస్ ఈ రోజే సెకండ్ టైం వేసుకున్నా. ఓహో, నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటది? ఇలా దగ్గరికి రా. నేను ఎవరితో సేఫ్ గా ఫీల్ అవుతాను వాళ్ళతోనే మోడర్న్ డ్రెస్ వేసుకెళ్తాను. ఓ సీనియర్. ఏ ప్రభు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? రమ్యతో ఊరికే తినడానికి బయటకు వచ్చాను సీనియర్. అర్థమైందిలే, ఏమంటుంది రమ్య? ఏమీ అనలేదు సీనియర్. ఎందుకు మోడర్న్ డ్రెస్ వేసుకొని వచ్చావని అడిగితే నేను ఎవరితో సేఫ్ గా ఫీల్ అవుతాను వాళ్ళతో వచ్చేటప్పుడే మోడర్న్ డ్రెస్ వేసుకుంటాను అంది. ఏ ప్రభు, తను ఏం చెప్పిందో నీకు ఇంకా అర్థం కాలేదా? ఏం చెప్పింది? తను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందిరా. తను అలాగేం చెప్పలేదు సీనియర్. ఏ దానికి అదే అర్థం. ఏమంటున్నారు? ఏ, ముందు తనకు ప్రపోజ్ చేసి తర్వాత నాకు ఫోన్ చేయి. రే ప్రభు, రే మా నాన్న కింద పడిపోయాడు, తర్వాత ఫోన్ చేయి. ఏంటి? ఐ లవ్ యూ. హా? అన్నా చెప్పు బాబు. బిల్ ఎంత అయిందన్నా? 100 రూపాయలు. ఓ 100 రూపాయలు అయిందా? రమ్య. ఏంటి? లేదు, ఏం లేదు. ఈడొకడు. ఏంటి సీనియర్? రే ప్రభు, రమ్య ఏమంది? కొట్టిందా నవ్విందా? అవన్నీ ఏం చేయలేదు సీనియర్. రే ఇదంతా వర్కౌట్ కాదు గాని నా మాట విను. ఆ బస్ స్టాప్ దగ్గర అంకుల్ ఆటోతో వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వెంటనే బయలుదేరరా, వెళ్దాం, ఫిక్స్ చేసుకుందాం, హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావ్? రే ప్రభు, నీకేరా చెప్పేది. రే ఏంట్రా ముందు పెడుతున్నావు? రే చెప్పరా. రేయ్, ఏంట్రా? అంత ఎండిపోయావేంట్రా? రేయ్. ఏంట్రా నువ్వు అనేది? ముద్దు పెట్టిందా? అవును సీనియర్. ఏంటి ఆ అమ్మాయా? ఓయ్ అవునయ్యా. నమ్మలేకపోతున్నాను రా. నేను అలాగే ఫీల్ అయ్యాను సీనియర్. తను ముద్దు ఇక్కడే పెట్టింది, కానీ అది గొంతులోంచి ట్రావెల్ అయ్యి హార్ట్, కిడ్నీ, లివర్ లోకి వెళ్ళి ఏదేదో చేసేసింది. వెరీ సారీ సీనియర్. బాల్ బాయ్, ఏంట్రా? లోపలికి రారా. నేనా? నువ్వేరా. రే 2 ఏళ్లకి నన్ను లోపలికి పిలుస్తున్నాడు రా. బాస్ సీనియర్, నాకు లక్ స్టార్ట్ అయింది, నీకు లక్ స్టార్ట్ అయింది. అవునురా. వెళ్ళి అద్దరు కొట్టు సీనియర్. నేను వెళ్ళి గోల్ కొట్టి వస్తా. ఇదిగో వస్తున్నా. ఎంత కాలం నుంచి వెయిట్ చేశాను. నాకు ముందే తెలుసు బ్రో, త్వరలో నేను నన్ను పిలుస్తావని. 6th సెన్స్ చెప్పింది. ఆడదామా? ఆ? ఓ నేనే స్ట్రైక్ రా. పదండి గేమ్ స్టార్ట్ చేద్దాం. రేయ్. ఏంటి? వెళ్ళి గాలి కొట్టించుకురా. అందుకే పిలిచావా? మరి నేను ఇంకెందుకు పిలుస్తారు? వెళ్ళవయ్యా, ప్లేస్ అందరూ వెయిట్ చేస్తున్నారు. లేట్ చేయకు, వెళ్ళి త్వరగా రా పో. ఆ? ఎండిపోయిన మిరపకాయలాగా ఉన్నాడు వీడు. ఓ ప్లేయరేనా? రేయ్ పోరా. నేను ఒకరోజు సాధిస్తాను రా. ఏరా ప్రభు, నవ్వు అదోలా ఉందేంటి? అదంతా ఏం లేదమ్మా. అమ్మా, ఆ మన ఇంటికి కొత్తగా బెజవాడి నుంచి అద్దెకొచ్చారు కదమ్మా. అవును వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదమ్మా. అవును ఉంది. ఆ అమ్మాయి అందంగా ఉంది కదమ్మా. రే మనకెందుకురా ఆ మాటలు? తను ఎలా ఉంటే నీకేంటి? మీ నాన్నగాని విన్నారంటే తోలు ఒల్చేస్తారు. ఇప్పుడు ఎందుకమ్మా ఆయన్ని జ్ఞాపకం చేస్తున్నావు? మన పప్పి 2 రోజులుగా ఏమి తినడం లేదురా. దాని సంగతి చూడరా. ఇంటి తినలేదా? ఏంటి మా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు? ఈ విషయం ముందే చెప్పాలి కదా నువ్వు. నన్నెక్కడ మాట్లాడనిచ్చావురా? రేపు పొద్దున దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. క్యాష్ పోపుల డబ్బాలో. 3 కుక్కలు ట్రిపుల్స్ వెళ్తున్నాయని చూసేవాళ్ళంతా నవ్వుతున్నారు. ఆటోలో తీసుకురావచ్చుగా. ఏంటన్నా క్రాస్ బీడా? నీ ముఖానికంటే దాని ముఖమే అందంగా ఉంది. సీనియర్, ఏంట్రా? ఇంత క్యూట్ గా ఉంటే దీన్ని ఎంత చేస్తావేంటి? ఈ పప్పి తీసుకుందాం డాడీ. అంకుల్ త్వరగా ఈ పప్పిని బయటికి తీయండి. రే పిలుస్తున్నారా? ఈ మధ్య దాని ఫుడ్ ఏమైనా మార్చారా? అవును డాక్టర్, రోజు పళ్ళెంలో పెట్టేవాళ్ళం, ఈ రోజు గిన్నెలో పెట్టాం, అందుకే తినలేదనుకుంటా. షట్ అప్. లేదు డాక్టర్, రెగ్యులర్ ఫుడ్డే.
భయపడనక్కర్లేదు మీ పప్పి హీట్ లో ఉంది. అయ్యో హీటా? అయితే కొబ్బరి నీళ్ళు ఇస్తే తగ్గిపోతుందా డాక్టర్? రే కుక్కకి ఎవరన్నా కొబ్బరి నీళ్ళు పడతారంట్రా? మరి బొడ్డు మీద కొంచెం ఆవదం రాస్తే హీట్ తగ్గుతుంది. కుక్కకి బొడ్డు ఎక్కడ ఉంటుంది? డాక్టర్ గా ఉన్నప్పుడు డాక్ ఉండదా? ఇప్పుడు చూడు నేను చూపిస్తాను. చూపి చూద్దాం. ఏంటి? ఇలా రండి. మీరింతకు ముందెప్పుడు కుక్కను పెంచలేదా? లేదు డాక్టర్, పప్పియే ఫస్ట్. చూస్తేనే తెలుస్తోంది. హీట్కొచ్చిందంటే మీటింగ్ కి రెడీ అయ్యిందని అర్థం. డాక్టర్ ఆ, మా పప్పి వయసుకొచ్చిందా? అవును. నువ్వు పని చెయ్యి. ఓ పచ్చని పందిరి వేసి అలాగే. దాని కింద పప్పిని కూర్చోబెట్టి ఊరందరినీ పేరంటానికి పిలు. ఆ? ఏం డాక్టర్ మీరు వచ్చి పప్పికి స్నానం చేస్తారు? డోర్ మూయవయ్యా. చూడు బాబు, నువ్వేం చేస్తావంటే ఓ 9 to 10 days లో పప్పికి ఓ మంచి లాబ్రడర్ ని చూసి మేట్ చేయించు. మేట్ చేస్తే? మేట్ చేస్తే 58 days గెస్టేషన్ పీరియడ్. ఆ తర్వాత పప్పి అందమైన పిల్లలు పెడుతుంది. అవునా? ఓ 35 days తర్వాత పప్పిని ఇక్కడికి తీసుకురా. నేను ఎక్స్రే తీసి స్కాన్ చేసి పిల్లల పొజిషన్ ఎలా ఉందో చూసి చెప్తాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ నల్లోని తీసుకురావద్దు. ఓకే డాక్టర్. ఎలుగుబంటికి మనిషి వేషం వేసినట్టుగా ఉన్నాడు. పప్పి కొంచెం కాలు ఎత్తు. రేయ్, ఏయ్ పప్పి కమ్ 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 కమ్. సూపర్ గా ఉంది. ఎంత సార్ ఇది? 8,000 సార్. 8,000 కొంచెం చూసి చెప్పండి. ఇది లాబ్రడార్ బ్రీడ్, చాలా డిమాండ్ సార్. రూపాయి కూడా తగ్గించలేవు. పిల్లాడు ఆశపడ్డాడు. సరే తీసుకోండి. సీనియర్ సీనియర్, ఏంట్రా 2 months లో 40,000 రూపాయలు సంపాదించొచ్చు. ఏమంటారు? 2 months లో 40,000? ఎలా? డాగ్ బ్రీడింగ్. ఏది లోన కుక్కల డాక్టర్ చెప్పాడే అదే? అవును సీనియర్. అది డాగ్ బ్రీడింగ్ కాదు, బ్రోకర్ పని చేయడం అన్నమాట. నేను నీకు బ్రోకర్ పని చెయ్యాలి, నీ కుక్కకి బ్రోకర్ పని చెయ్యాలి. నా ఫుట్బాల్ పని ఎవరు చూస్తారు? నా మాతృదేశం కోసం నేను ఎప్పుడు ఫుట్బాల్ ఆడాలి? సరే వదిలేండి. ఆ. మోస్ట్ 40,000 రూపాయలే కదా. 40,000 ముష్టి డబ్బా? ఎలా అమ్మా? అలా రా నా దారికి. ఆ. ఒక లాబ్రడార్ పిల్ల రేటు 8,000 రూపాయలు. ఆ. మన పప్పి మినిమం ఒక 5 పిల్లలు పెట్టిందనుకో 5 8 సార్ ఇట్స్ గోల్ ఇంటూ 20. చెప్పుతో కొడతా. నువ్వే చెప్పరా. 40,000 2+ అవునరా 40,000 చేద్దామా? చేద్దామే. ఆ. ఏం పప్పి రెడీ? హలో రమ్య, ఎక్కడున్నావు? నువ్వు అడిగిన మూవీస్ అన్ని డౌన్లోడ్ చేశాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. నువ్వు వచ్చి తీసుకుంటావా?